మేయర్ మోతే శ్రీలతారెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. ఆ, పండగకి సంబంధించినటువంటి ఏం మాట్లాడు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసి, కొత్త పంటలు ఇంటికి వస్తాయి కాబట్టి కొత్త బియ్యంతో సకినాలు అరిసెలు చేసుకుంటాం మేము. మామూలుగా సంక్రాంతి పండగకి భోగి మంటలు, ఏదైనా ఇంట్లో పాత వస్తువులు ఉంటే ఆ భోగి మంటల్లో పడేసి బ్రహ్మాండంగా జరుపుకుంటాం పండగ. ఇప్పుడు ఇలాంటి వేదికల మీద ముగ్గులు పోటీలు పెట్టి ఇలా ప్రజల్ని ఎంకరేజ్ చేయడం అనేది నిజంగా మా ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్న గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రైజెస్ ఉన్నాయి, అందరికీ కూడా ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది. మేము చిన్నప్పుడు ఇప్పటికైతే మా జనరేషన్లోనే పండుగలు బాగా జరుపుకున్నాం. ఇప్పుడున్న జనరేషన్ కంటే ఇప్పుడు కూడా జనరేషన్ ఇంకా పండుగలు జరుపుకోవాలని నేను కోరుకుంటూ, కొంచెం ఫోన్లకి వాటికి పిచ్చి పిచ్చి వాటికి కొంచెం డ్రగ్స్కి దూరంగా ఉండి ప్రజలందరూ యూత్ అంతా చాలా చక్కగా పండుగలు జరుపుకోవాలనేది నా ఉద్దేశం. నేను యూత్కి ఒకటే మెసేజ్ ఇవ్వాలనుకున్నాను, మీరు ఎంత బిజీ అని ఉండండి కానీ పండగ అనేది మన తెలంగాణలో తెలుగు సాంప్రదాయంలో చాలా గొప్ప పండుగలు ఇవి. కాబట్టి పండగ వచ్చిందంటే పండగ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.